Hi friends, welcome to Sai channel all in one. పచ్చిమిర్చి, 2 దోసకాయలు, 2 టమాటా, కరివేపాకు, చింతపండు ఫ్రెండ్స్. ఇది నానబెట్టి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టేశాను నేను. ఇవన్నీ దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ప్రాసెస్. ఇది కందిపప్పు ఫ్రెండ్స్. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది. మనది ఎలక్ట్రానికల్ కుక్కర్ ఉంటుంది కదా, కరెంట్ కుక్కరు. ఆ కుక్కర్ డబ్బా ఇది. దీని నిండా వస్తే 100 గ్రామ్స్. కొద్దిగా ఎత్తికేసుకుంటే ఎక్కువ అవుద్ది. నేను 100 గ్రామ్సే వేసాను కరెక్ట్గా. ఇది కొలత ఫ్రెండ్స్ నాకు. ఇది మీరు కూడా ఇలానే వేసుకోండి చూసి. కందిపప్పు. ఇప్పుడు ఈ పప్పు మనం 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. పప్పు బాగా కడుక్కోవాలి కదా ఫ్రెండ్స్. అది కెమికల్ అవి వేస్తారు కదా, మనకు తెలియదు ఏమేస్తారో ఏమి వేయరో కూడా. కానీ మన శుభ్రత మనం చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కడిగాను, మళ్ళీ రెండోసారి కూడా కడుగుతున్నాను. చూడండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు కడిగి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్నాం కదా దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి ఫ్రెండ్స్. 3 ఇందాక చూపించాను కదా, ఇప్పుడు తరిగి పెట్టేసాను మొత్తము. ఈ దోసకాయ ఏంటంటే నేను కట్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసాను, చేదు ఉంటుందేమోనని. చేదైతే లేదు ఫ్రెండ్స్. ఇది గింజలు బాగున్నాయి, పులుపు కూడా లేవు. ఒక్కాయ పులుపు ఉంది, ఒక్కాయ అయితే అసలు పులుపు లేదు, చప్పగా ఉంది. గింజలు కూడా వేసేసాను నేను, బాగుంటుంది గింజలు కూడా. చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం మనం. టమాటాలు, ఈ దోసకాయ గింజలతోటి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వేసి చూడండి. నేను సాంబార్ అలా పెట్టినప్పుడు అయితే గింజలతోనే వేస్తాను. చేదు లేకపోతే, చేదు ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయండి. పచ్చిమిర్చి కూడాను. దోసకాయ పులుపు కాబట్టి మనము పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఇందులోనే కొంచెము కారం కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కూడా వేయలేదు నేను, 1/4 టేబుల్ స్పూనే ఉంటుంది. కారము కొంచెం వేసాను, పచ్చిమిర్చి వేసాను కాబట్టి మనకు కారం సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇందులో మీరైతే సాల్ట్ వేయొద్దు, ఉడికిన తర్వాత వేసుకోండి. లేదంటే సాల్ట్ వేసామంటే కొన్ని మనకి పచ్చిమిర్చి అవి మెత్తగా ఉడకవు. ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి. వాటర్ వేసాను కదా ఫ్రెండ్స్. దోసకాయలో కూడా నీరు వస్తుంది, వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసుకున్నాం కదా మనం కరెక్ట్గా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇదేంటంటే మనం 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం అనుకోండి. 6-7 విజిల్ చాలు ఫ్రెండ్స్. పప్పు అంత మెత్తగా ఉడకక్కర్లేదు, మనం దోసకాయ పప్పు చేస్తున్నాం కాబట్టి. అందుకని 6-7 విజిల్లే, అవి కూడా ఎక్కువేను. కానీ 6-7 విజిల్లు టమాటా, పచ్చిమిర్చి అవి మెత్తగా ఉడకాలి కాబట్టి 6-7 విజిల్ రానిచ్చి తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి పప్పు అయితే వేడి చల్లారిపోయింది, ఆవిరిపోయింది కాబట్టి మూత తీసేసాము. మనం ఇది పప్పు గుత్తేసి తిప్పేసుకుందాము. పప్పు తిప్పుకోవాలని చెప్పాం కదా ఫ్రెండ్స్, మనం పప్పు గుత్తి కూడా పెట్టుకున్నాము. అయితే నేను కొన్ని దోసకాయ ముక్కలు తీస్తున్నాను. అందులో వాటర్ కూడా కరెక్ట్గా లేవు, అన్నీ కరెక్ట్గా ఇనిగిపోయినాయి కాబట్టి దోసకాయ ముక్కలు కొన్ని తీస్తున్నా, కొన్ని బాగా మెత్తగా మెదిపేస్తాను. ఎందుకంటే ఇట్లా ముక్కలుగా పప్పులో తినడానికి కూడా మనకి బాగుంటుంది. అందుకని కొన్ని ముక్కలు తీస్తున్నా. చూడండి, చిన్న 2 కాయలు వేసుకున్నాను కాబట్టి 1 కాయ ముక్కలు తీస్తాను, 1 కాయ ముక్కలు తిప్పేస్తాను. చాలు ఫ్రెండ్స్, ఇట్లా చూడండి. ఇందులోనే సాల్ట్ ఫ్రెండ్స్, ఇందాక సాల్ట్ వేసుకోవద్దని చెప్పుకున్నాం కదా మనము. మనకి టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ బట్టి అంతా వేసుకుందాము. నేనైతే ఇది సరిపోద్ది నాకు, వేస్తున్నాను. తిప్పేసుకుందాం ఫ్రెండ్స్.
కొందరు ఏంటంటే మెత్తగా నలిపేస్తారు దీన్ని పప్పుని, కొందరు ఏంటంటే ఒక్క ముక్కగా నలుపుకుంటారు. ఎవరెవరు టేస్ట్ వాళ్ళది. నేనైతే అలానే నలుపుతున్నా, ఒక్క ముక్కగానే. మళ్ళీ పైన ఈ దోసకాయ ముక్కలు కూడా వేస్తాను కదా. నేనైతే తిప్పేసాను కదా ఫ్రెండ్స్, అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇది పులుపు, ఇందాక చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. నేను పులుపు చూస్తున్నా, నాకైతే పులుపు లేదు. కొంచెం చింతపండు వేస్తున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టేసాను శుభ్రంగా కడిగి. అది ఇప్పుడు తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నా, చాలు, ఇంకా అవసరం లేదు. దోసకాయ పులుపు కదా, అవసరం లేదేమో అనుకున్నాను, అయినా కొద్దిగా పడుతుంది. వేసుకున్నాం కదా పులుపు, ఇప్పుడు తిప్పుతున్నాను. కచ్చపచ్చగానే తిప్పాను నేనేం బాగా మెత్తగా తిప్పలేదు. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. చూడండి, వాటర్ కూడా వేసాను, ఇంకా అవసరం లేదు. సాల్ట్ నాకైతే, నేను పెట్టిన క్వాంటిటీని బట్టి సాల్ట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చింతపండు పులుసు కూడా వేసాను. ఇప్పుడు ఇది పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ మనం. పప్పు పెట్టాను, పప్పు కొద్దిగా మనకి ఉడుకుతుంటుంది. ఈ లోపల పోపు వేసుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. తవా పెట్టాను చిన్నది, కొద్దిగా వేడైతే మనకి పక్కన గ్యాస్ మీద పప్పు కూడా వేడవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి తవా వేడైంది. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడవగానే పోపు గింజలు వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు. చూడండి ఫ్రెండ్స్, మనకి అవి చిటపట అనంగానే పోపు గింజలు అంటున్నాయి కదా, సిమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉల్లిపాయ, కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, పోపుకి సరిపడాయన్నీ నేను ముందోడే కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి. ఇప్పుడు మనము తెల్లగడ్డ వేసుకుందాము. ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఇది మనకి ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇది మాడకుండా చూసుకోవాలి, మాడిపోతే మాడి వాసన వస్తుంది, తినలేము, పప్పు కదా. కొద్దిసేపు వేగనిద్దాము. అది మనకి ఆనియను తెల్లగానే కనిపిస్తుందిగా. ఎండుమిర్చి కూడా వేసేసాను. ఆ పోపు స్మెల్కే మనకి అది పోపు మనకి తాలింపు రెడీ అయిందా లేదనేది అర్థమైపోద్ది. పోపు వేసేటప్పుడే స్మెల్ భలే గుమ్మ గుమ్మ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం ఇంగువ ఫ్రెండ్స్, జీడి ఇంగువ వాడతాను నేను. ఇంగువ కూడా వేస్తున్నాను, కొంచెం వేసాను.
నేను పప్పు చారు తప్ప ఈ గట్టిపప్పు కానీ ఆకుకూర పప్పు కానీ వేటిల్లో అయినా ఫ్రెండ్స్ నేను సాంబార్లో కానీ రసము గోంగూర పచ్చడి అట్లా వీటిల్లో అయినా నేను ఇంగు వాడతాను, నాకు అలవాటు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకో స్మెల్ వేస్తే. ఆంధ్ర సైడు ప్రతి దాంట్లో ఇంగు వాడతారు ఫ్రెండ్స్. ఏగిపోయింది ఫ్రెండ్స్ మనకి పోపు అయితే ఏగిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాము. కలిపేద్దాం ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది కదా. మనకి టేస్టీగా దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. కొంచెం అది ఏదంటారు కదా, కొంచెం ఉడకనిద్దాము. ఉడకలు వచ్చేదాకా పప్పుని ఉడకలు వచ్చేదాకా ఉడికితే బాగుంటుంది. కొద్దిసేపు పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, పోపు వేసేసుకున్నాం కదా, అది చూడండి అది ఉడికిపోయింది. పప్పు మనకి బుడకలు వస్తుంది, కనిపిస్తుంది కదా తెల్లుతున్నట్టు. ఇప్పుడు ఈ పప్పుని గ్యాస్ స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం మనం. నేనైతే గ్యాస్ కట్టేసాను, బౌల్లోకి తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏ కుక్కర్లో అయితే పప్పు వేసాను నేను, ఆ కుక్కర్లోనే ఉడకబెట్టేసి పోపు వేసేసాను. చూడండి అట్లానే దోసకాయ కూడా అట్లానే పడుతుంది కదా. చూడండి మనమైతే బౌల్లో తీసేసుకున్నాము. రెండు దోసకాయ ముక్కలు కూడా అట్లానే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్ ఉంటుంది పప్పు, మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినట్టుగా మీరు ట్రై చేయండి. ముక్కలుగా పప్పు మీరు కూడా ట్రై చేసి ఇంట్లో టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.